ప్రకృతి విపత్తులు చాలా ఉన్నట్టు ఇప్పుడు దళారులు తయారయ్యారు. రైతుల కష్టాన్ని దోచేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఉప్పు రైతులని కష్టాలు చుట్టుముట్టాయి. ఒకవైపు ప్రకృతి విపత్తులు, మరోవైపు దళారులు. ఉప్పు రైతులకి కొత్త ముప్పుగా తయారైన పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది ఉప్పు దిగుబడి సగానికి సగం పడిపోయింది. అయితే రైతులకి దక్కాల్సిన లాభాన్ని దళారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. బహిరంగ మార్కెట్లో 75 కేజీల బస్తా 500 రూపాయలుంటే సిండికేట్ అయిన వ్యాపారులు కేవలం 150 రూపాయలు మాత్రమే ఇచ్చి రైతులకి సరిపెడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 7,000 మంది ఉప్పు రైతులున్నారు. అలానే ఉప్పు కొటార్లను నమ్ముకొని 10,000 మందికి పైగా కూలీలు జీవన ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో ఏటా 20,000 టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతోంది. స్థానిక అవసరాలకు పోను తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకి ఎగుమతి చేస్తుంటారు. గడిచిన 3 ఏళ్లలో వాతావరణం అనుకూలించి లాభాలు చూసిన రైతులకి ఈ ఏడాది కష్టాలు మొదలయ్యాయి. దళారుల దోపిడీతో అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఉప్పు నాణ్యతని బట్టి గిట్టుబాటు ధర కల్పించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయటంతో దళారులదే రాజ్యమైపోయింది.